హాయ్ ఖానాపూర్ ప్రజలందరికీ నమస్కారం. అందరు బాగుండాలి, అందులో కనసత్తాన్ని ఉండాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ఖానాపూర్లో ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మంచి వ్యక్తులను కౌన్సిలర్ ఎన్నుకుందాం. ఎందుకు అంటే మన భవిష్యత్తు అనేది మన కౌన్సిలర్ మీదనే ఆధారపడి ఉంటుంది, మన మున్సిపాలిటీ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎన్నో మున్సిపాలిటీలు చాలా మంచిగా తయారైనాయి, మంచిగా అభివృద్ధి చెందుతుంది. మన ఖానాపూర్లో ఇంకా అభివృద్ధి లేదు. కాబట్టి దయచేసి మున్సిపాలిటీ ఎలక్షన్లో ఉన్నటువంటి అభ్యర్థులను మంచోళ్ళని ఎన్నుకుందాం. ఎందుకు అంటే మంచోళ్ళు లేకపోతే మన ఖానాపూర్ డెవలప్ కాదు. ఇది అక్షర సత్యం. ఎవరైతే కళ్ళుకు బానిసై, డబ్బుకు బానిసై, చుట్టంకు, బంధువుకు, కులంకు అని ఓట్లు వేసుకొని గెలిపించుకుంటే వాళ్ళతో కాదు. మీరు మీ వార్డులో ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి, ఆయన సేవాభావం ఉన్న వ్యక్తి, డబ్బు దోచుకుంటాడా, ఆయన ఏ విధంగా చేస్తాడు అనేటటువంటి విచారణ చేసి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మంచోళ్లకు ఓటు వేసి గెలిపించుకుందాం. ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. నాకు బిజీ బాగుంది, నేను ఇక్కడున్నా అక్కడున్న ఉద్దేశం కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు విధిగా బాధ్యతతోని 11వ తారీఖు నాడు ఖచ్చితంగా ఓటేద్దాం. కాబట్టి ప్రజలారా బాగా ఆలోచించండి, మంచి నాయకుని ఎన్నుకుందాం. మన గల్లీ డెవలప్ కావాలి. మంచి చదువుకున్న వ్యక్తిని, మంచి యువకులను, మంచి సేవాభావంతో ఉన్నటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఎన్నుకొని మన ఖానాపూర్ను డెవలప్ చేసుకుందామని నా యొక్క విన్నపం. మీ కనసత్తన్న, మీ అందరివాడు.